పెట్టడానికి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఇందులో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది ఈ స్టేట్ లో, రౌడీయిజం ఎక్కువగా ఉంది ఈ స్టేట్ లో, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ స్టేట్ లో, కాబట్టి మనం వెళ్ళి పెట్టుబడులు పెడితే మన పెట్టుబడులకు రక్షణ ఉందా అన్నటువంటి ఆలోచన పెట్టుబడిదారులకు రావాలి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి, తద్వారా నిరుద్యోగం పెరగాలి, తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగాలి అన్నటువంటి కుట్రపూరితమైన కోణంతోనే ఇట్లాంటి పర్యటనలు చేపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు మేము పొగాకు రైతులం సార్. రైతు అనే వ్యక్తి ఎవ్వరూ కూడా పొరపాటును కూడా తను 6 కాలం కష్టపడి రాత్రులు నిద్ర మానుకోవాలి, పగలు అన్నం మానుకోవాలి, అంత కష్టపడి సేద్యం చేస్తాం. మొక్క చేలో పెట్టిన దగ్గర నుంచి చేతికి ఫలసాయం వచ్చేంత వరకు అంత కష్టం ఉండిద్ది. అంత కష్టపడి చేసినటువంటి ఆ ప్రతిఫలాన్ని రోడ్డు మీద ఆ రకంగా పడబోసి ట్రాక్టర్లతో మనిషి అన్నవాడు, రైతు అన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. మీరు చెప్పినట్టు తల్లిలాగా చూసుకుంటారు పంటని. నిద్ర ఉండదు సార్, అసలు నిద్ర ఉండదు, తిండి ఉండదు. చేతికి వచ్చేంత వరకు కూడా అంత కష్టపడి చేస్తాము. మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎదిగేంత వరకు, ఆకు చేతికి వచ్చేంత వరకు, ఆకు పండేంత వరకు, మళ్ళీ దాని బ్యారెన్లు కాల్చేంత వరకు, అది మళ్ళీ బోర్డుకి వెళ్ళేంత వరకు అంత కష్టం ఉండిద్ది మాకు. తిండి ఉండదు. ఈ 6 నెలలు నిద్ర లేకుండా కష్టపడితే మరో 6 నెలలు గుండె మీద చేసుకొని పడుకోవచ్చు అనుకుంటాం. అట్లా సేద్యం చేస్తాం కాబట్టి చాలా రెస్పెక్ట్. ఒక్క ఆకు కింద పడ్డ కనీసం కాలుతో తొక్కడానికి కూడా మాకు మనసు రాదు. నిన్నంతా మండీల్లో మామిడి పళ్ళు తొక్కుంటూ పోయారు, రోడ్డు మీద ఎలాగో తొక్కించేశారు అనుకోండి. ట్రాక్టర్ లో నుంచి ఆ తోపెత్తేసి ట్రాక్టర్ కింద తొల్లించుకుంటూ వెళ్ళిపోయి ఇంకో ట్రాక్టర్ తో తొక్కించుకుంటూ వచ్చారంటే నిజంగా రైతు అన్న వాళ్ళు ఎవరు అది చేయరు సార్. ఎంత బాధ ఉన్నా, ఎంత ఆవేదన ఉన్నా, గిట్టుబాటు ధర రాలేదు అన్నటువంటి ఎంత దుఃఖం మనసులో ఉన్న రైతు అన్న వాళ్ళు ఎవరో కూడా అలా చేయరు. అది నిజంగా నిన్న రైతు పరామర్శ యాత్రలాగా లేకుండా రౌడీల స్వైర విహార యాత్రలాగా సాగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన. మొత్తం అక్కడెక్కడ ఒక్కడ కూడా రైతు అన్నవాడే కనిపించాల. మొత్తం అంతా తాగి ఇష్టారీతిగా ఎగురుతూ, అది భరోసా యాత్రలాగో లేదంటే పరామర్శ యాత్రలాగా అనిపించాల, బాల ప్రదర్శన యాత్రలాగా అనిపించింది. పైగా ఇంకొకటి ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఎవరు అందులో పాల్గొనలే. మెయిన్ మామిడి రైతులు ఎవరైతే తోతాపురి మామిడి అనేది పండించి దానికి గిట్టుబాటు ధర రాలేదు, సమయానికి కొనలేదు అని చెప్పేసి బాధితులుగా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళెవరు నిన్న ఆ పర్యటనలో కనిపించాల. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఇది ఇందాక రవికుమార్ సార్ ఆల్రెడీ ఆ విషయం మెన్షన్ చేశారు, మళ్ళీ ఇంకొకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. పంట అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి తక్కువ వస్తుంది. ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, దానికి డిమాండ్ తగ్గిద్ది ఆటోమేటిక్. అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి సామర్థ్యం అనేది మనకు అంత స్థాయిలో లేనప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్ రైతుల దగ్గర నుంచి 10 కేజీలు అమ్మాల్సిన రైతు తను 50 కేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొనేవాళ్ళు రేటు తగ్గించేస్తారు. ఇది జనరల్ గా ఎప్పటి నుంచో ప్రతి పంట విషయంలో జరుగుతూ ఉన్నదే. ఒక దోస ఇదే సమస్య ఉండిద్ది, మిరప ఇదే సమస్య ఉండిద్ది, టొమాటో ఇదే సమస్య ఉండిద్ది, మామిడి ఇదే సమస్య ఉండిద్ది, సపోటా ఇదే సమస్య ఉండిద్ది. ఇట్లాంటివన్నీ రెగ్యులర్ గా రైతుల జీవితాల్లో జరిగేటువంటి విషయాలు. దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం హామీ ఇచ్చాడు? స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. అంటే పంట అధికంగా వచ్చిన టైంలో మీకు ధరలు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం మీకు కొంత వెచ్చించేలాగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పాడు. కానీ ఎందుకు చేయలేదు కదా 5 ఏళ్ల పాటు? తను ఇచ్చిన హామీయే కదా అది చెయ్యకపోగా ఈ రోజు ప్రభుత్వం తోతాపురి మామిడి రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మిగతా ఏ బ్రీడ్ వేసినా ఆ రైతు ఎవరు రోడ్డును పడలేదండి. ఎందుకంటే పంట అంత అధికంగా రాల, ఓన్లీ తోతాపురి మాత్రం ఈ సంవత్సరం ఉన్నట్టు వాతావరణానికి అనుకూలంగా విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. దానివల్లే వాళ్ళకి రేటు తగ్గింది. అలాగే ఎవరైతే ఆ పల్పుకి వాటిని కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తగినటువంటి స్టాక్ అప్పుడు ఇచ్చేయడం మూలంగా ముందుగానే తర్వాత దాన్ని కొనడానికి వాళ్ళు వెనకాడారు. దానికి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మరి మీటింగ్ పెట్టి మీరు 8 రూపాయలు కొనండి, మిగతా 4 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఖజానా నుంచి ఆ భారాన్ని భరించడానికి కూడా హామీ ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 4 రోజుల ముందే రైతుల సమస్య క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ హ్యాపీ, డీలర్లు కూడా దానికి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేశారు. అయిపోయింది, అది మొత్తం ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చి రోడ్డు మీద షో చేశాడంటే అది క్లియర్ గా పరామర్శ యాత్రన, బల ప్రదర్శన యాత్రన. పోనీ వచ్చిన వ్యక్తి నువ్వు ఎక్కడన్నా మీరు కావాలంటే చూడండి, గత 5 ఏళ్ల పాటు కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకులు పరామర్శ కోసం వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ కేవలం బాధితులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, ప్రశాంతంగా పర్యటన చేసుకునే వాళ్ళు, పైగా వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంత ఆర్థికంగా సపోర్ట్ అందించి వచ్చేవాళ్ళు, మానసిక ధైర్యంతో పాటు ఆర్థిక సపోర్ట్ కూడా అందించి వచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏ పర్యటనలో అయినా గుంటూరు మిర్చి కానివ్వండి, ప్రకాశం పొదిలి పొగాకు కానివ్వండి, లేదంటే ఇవాళ ఇక్కడ మామిడి రైతులకు కానివ్వండి, జేబులో నుంచి చిల్లి గవ్వదీసి ఎవరికైనా సహాయం చేశాడా? ఎంగిలి చేత్తో కాకినిసరడు. ఇట్లాంటి వ్యక్తి దేశాన్ని ఏదో చంపేస్తే ఒకవేళ కాళ్ళ కింద పడి కార్ల కింద పడి చచ్చిపోతే 10 లక్షలు ఇస్తారు.
మన అది సింగయ్య కూడా ఇచ్చారు కదా. ఎప్పుడు ఇచ్చాడు, అది కూడా ఎప్పుడు ఇచ్చాడు, ఆ వీడియో బయటకు వచ్చిద్దేమో అని భయంతో మాత్రమే ఇచ్చాడు. నిజంగానే పోలీసులు ఆయనకు అనుకూలంగా 10 మంది పోలీసులు క్రియేట్ చేసినటువంటి డ్రామా గనక రక్తి కట్టినట్టయితే ఉమ్, ₹1 కూడా వచ్చిండేది కాదు. రక్తి కట్టక బయటకు వచ్చాక వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆయన భార్యని పిలిపించి డ్రామా క్రియేట్ చేయించి, ఆల్రెడీ గతంలో ఎలా అయితే ఐపాక్ టీం జనాల్లో పెట్టి యువతతోటి నాయకుల్ని తిట్టించి, యువతతోటి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పడు అన్నట్టుగా పొగిడించేసి వాళ్ళకు వాళ్ళే దాడులు చేయించుకొని వాళ్ళకు వాళ్ళే నానా హంగామా సృష్టించారో, అలాంటి ఒక వ్యక్తిని వెనకాల ప్రాంప్టింగ్ పెట్టి ఆయన భార్యను బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, అంబులెన్స్ లో ఏదో జరిగింది నా భర్తకు అని చెప్పి చెప్పించాడు. ఇదంతా కూడా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం? వివేకానంద రెడ్డి గారి మాట కాడి నుంచి చూస్తున్నాం ఈ స్క్రిప్ట్ మనం. ఇది పాడిందే పాటరా అని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది. గొడ్డలిపోటు గుండెపోటు స్క్రిప్ట్ దగ్గర నుంచి గొట్టలిపోటు గుండెపోటు దగ్గర నుంచి మనం ఈ స్టోరీ రిపీటెడ్ గా చూస్తున్నాం అనమాట. నా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా ఇదే స్టోరీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నాడు అనమాట. ప్రతి చోట ఇట్లాంటి డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేయడం, దాన్ని వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్తే నమ్మి ప్రజలు ఎలా ఓట్లేశారో మళ్ళీ మళ్ళీ అలాగే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అతను భావించడం నిజంగానే అతనిలో ఉన్నటువంటి గూడు కట్టుకుని ఉన్నటువంటి ఉన్మాద మనస్తత్వానికి ఇది ఒక ప్రతీక. ప్రతిసారి ఇలాంటి రౌడీ చేష్టలే చేస్తూ ఉంటే నిన్ను రాజకీయ నాయకుడికి ఎవరు కన్సిడర్ చేస్తారు? ఒక్కసారి మోసపోయారు ప్రజలు, పదే పదే మోసపోతారా? రైట్. బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత రమేష్ నాయుడు గారు మాట్లాడతారు. ఒకవైపేమో దొంగ ఈమెయిల్స్ అంటే రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి నిన్న పయ్యావుల కేశవ్